హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. స్పైసీ టేస్టీ బిర్యానీ మీరు కూడా చేయాలనుకుంటున్నారా? స్పైసీ టేస్టీగా ఉన్న బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టమే, ఇంక్లూడింగ్ నాకు కూడా. మరి ఈ వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఎగ్జాక్ట్ కొలతలు చెప్తాను. 1 కిలో చికెన్ అయితే 1 కిలో బియ్యం తీసుకోండి. నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. మీరు ఏవైనా సరే పర్వాలేదు తీసుకోండి. 2 సార్లు వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన ఉంచుకుందాం. ఆ లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. బ్రౌన్ ఆనియన్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈవెన్గా కట్ చేసుకోవాలి. చిప్స్ మేకర్తో ఉల్లిపాయలు తురుముకున్నట్లయితే ఈవెన్గా కట్ అవుతాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఐ ఫ్లేమ్లోనే ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకొని పక్కన ఉంచుకోండి. ఉల్లిపాయలు చల్లారాక ఇంకొంచెం బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది కాబట్టి ఈ కలర్ వచ్చాకే తీసేసుకోండి. తక్కువ టైంలో చికెన్ బిర్యానీ అవ్వాలంటే నేను చెప్పినట్టుగా టైమ్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లయితే తక్కువ టైంలో అవుతుంది. 1 కిలో రైస్ ఉడకడానికి సరిపడేంత బగోనా తీసుకోండి. బగోనా హీట్ అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఇక్కడ నేను వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అలాగే 2-3 ఇలాచీలు, బిర్యానీ ఆకు వేసుకొని వేపుకున్న తర్వాత అన్నం పొడి పొడిగా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ పోయండి. అన్నం ఉడకడానికి సరిపడంత నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక మరుగు వచ్చేంత వరకు ఉడకనిద్దాం. బిర్యానీ తొందరగా అవ్వాలంటే ఈ గ్యాప్లో మీరు చికెన్ మ్యారినేట్ చేసుకోవచ్చు. నీళ్ళు వేసుకున్న తర్వాత అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే నీళ్ళు వంపుతాం కాబట్టి అన్నానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీళ్ళు మరిగాక 80% కుక్ అయ్యేంత వరకు రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ అయితే చాలా తొందరగా ఉడికిపోతాయి. మామూలు రైస్కి అయితే కొంచెం టైం పడుతుంది. 80% ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి అన్నం పక్కన ఉంచుకోండి. 1 కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుందాం. చికెన్లో పెరుగు ఎందుకు వేస్తారంటే గ్రేవీ కూడా వస్తుంది, అలాగే చికెన్ స్మూత్గా అవుతుంది, టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి పెరుగు వేస్తారు. పెరుగు వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి. అలాగే పుదీనా ఆకులు కూడా ఈ స్టేజ్లోనే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాలో మసాలా దినుసులన్నీ కలిపి వేసుకుంటున్నాను. మసాలా దినుసులు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. స్పైసీగా ఉండాలంటే కారం 2.5 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను, మీకు రుచికి తగినంత వేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1 నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, అలాగే ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుందాం. బిర్యానీలో ఒక మంచి టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఎగ్జాంపుల్ మార్నింగ్ బిర్యానీ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేయడానికి ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మసాలా అంతా పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. టైం తక్కువ ఉన్నట్లయితే అట్లీస్ట్ 1/2 అవర్ అయినా పక్కకుంచుకోండి. చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే నేను చేస్తున్నాను. 1 కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది, మిగిలిన ఆయిల్ పక్కన ఉంచుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటో కట్ చేసి వేసుకుందాం. టమాటో వేయటం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా వేసుకోండి. మీకు ఇంకా టేస్టీగా కావాలి అంటే ఈ టైంలో బటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ బిర్యానీ మొత్తం ఆయిల్తోనే చేస్తున్నాను, బటర్ గీ అసలు యూజ్ చేయట్లేదు. ఈ విధంగా చేసినట్లయితే అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కొంచెం మెత్తబడిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం. చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత 2-3 స్పైసీగా ఉన్న గ్రీన్ మిర్చి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీలో కానీ లేదంటే ఇలా చికెన్ బిర్యానీలో పచ్చిమిర్చి వేసినట్లయితే స్పైసీగా పచ్చిమిర్చి ఫ్లేవర్ ముక్కలకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలకు నూనె పట్టేటట్లు బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఐ ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలిపి చికెన్ బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుందాం. 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు పాలు వేసుకున్నట్లయితే రుచి ఇంకా బాగా ఉంటుంది. హోటల్స్లో అయితే బిర్యానీ రుచి పెరగడానికి పాలు కంపల్సరీగా వేస్తారు, వాళ్ళ సీక్రెట్ ఇది. కలుపుకున్న తర్వాత డక్కన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత
కసూరి మేతి కొంచెం వేసుకోండి, టేస్ట్ చాలా బాగా ఉంటుంది. కసూరి మేతి ఇంట్లోనే చేసుకోవాలంటే మీకు కావలసినంత మెంటెం కూరను శుభ్రంగా వాష్ చేసి పొడిగలాతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి కడాయిలో మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకుంటే కసూరి మేతి రెడీ అయిపోతుంది. మన చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ లేయర్స్ వేసుకుందాం. మీరు చేసే బిర్యానీ క్వాంటిటీ తక్కువ ఉన్నా పర్వాలేదు, పెద్ద బగోనే తీసుకోండి. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే చికెన్ ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ప్రతి ముక్క కూడా దమ్ అయిన తర్వాత గ్రిల్ మార్క్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ పైన సగం రైస్ వేసేసుకుంటున్నాను, మిగతా సగం తర్వాత లేయర్లో వేసేసుకుందాం. రైస్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ సగం తీసి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకుందాం. పుదీనా అలాగే కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మిగిలిన సగం రైస్ ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. రైస్ సేమ్ పద్ధతిలో అలాగే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా రెండు వేసేసుకొని కలర్ కోసం కేసరి అంటే కుంకుమ పువ్వు ఉన్నట్లయితే ముందుగానే 2 టేబుల్ స్పూన్ల వేడి పాలలో కుంకుమ పువ్వు వేసేసి నానబెట్టినట్లయితే మంచి కలర్ వస్తుంది, బిర్యానీలో వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బ్రౌన్ ఆనియన్స్ వేయించిన తర్వాత నూనె మిగిలింది కదా, ఇప్పుడు మొత్తం వేసేసుకుంటున్నాను. మీకు ఇంకా టేస్టీగా బిర్యానీ ఉండాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె లేదంటే నెయ్యి వేసుకున్న తర్వాత 3-4 ఉడికించిన కోడిగుడ్లను బిర్యానీలో గుచ్చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దమ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ బిర్యానీ చాలా బాగా రెడీ అయిపోయింది కదా, ఒకసారి కలిపి చూపిస్తాను. బిర్యానీ మీకు ఇలాగే కలర్ఫుల్గా ఉండాలి అంటే మొత్తం కలపకుండా అడుగు భాగం నుంచి తీసి వేసేసుకోవటమే. ఇక్కడ నేను మీకు చూపించడానికి మొత్తం కలుపుతున్నాను. మరి ఈ స్పైసీ బిర్యానీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.